హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్. ఒక స్టార్ హీరో మూవీ వస్తుంది అంటే ఎంతో ఎగ్జైట్ అవుతారు వాళ్ళ ఫ్యాన్. అలాగే ఎంత ఎగ్జైట్ అవుతారో పోస్ట్ పోన్ అయ్యింది అంటే కూడా అంతే డిసప్పాయింట్మెంట్ అవుతుంది. సో పెద్ద మూవీ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఏంటి అంటే మూవీ అనేది పోస్ట్ పోన్ చేస్తున్నారు మళ్ళీ. అసలు ఏమైంది పెద్ద మూవీ టీమ్కి? డైరెక్టర్ బుచ్చిబాబు సానా ఫ్యాన్స్ అందరు చాలా వెయిట్ చేస్తున్నారు మూవీ కోసం. బట్ మీరు ఇట్లా పోస్ట్ పోన్ చేస్తున్న కొద్ది ఫ్యాన్స్లో డిసప్పాయింట్మెంట్ పెరిగిపోతుంది అండ్ చూడాలనే ఇంట్రెస్ట్ ఇంకా మొత్తానికే తగ్గిపోతుంది మీరు ఇంకోసారి ఇట్లా మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తే. అండ్ ఆల్రెడీ మార్చ్లో అన్నారు, మార్చ్లో పోస్ట్ పోన్ పెట్టేశారు. అండ్ ఏప్రిల్లో అన్నారు, ఏప్రిల్లో కూడా హాఫ్ మంత్ అయిపోయింది, ఇంకా రిలీజ్ డేట్లు ఏ డేట్లు ఏవి రాలేదు. అండ్ మనకు తెలిసినంత వరకు ఏప్రిల్లో కూడా పోస్ట్ పోన్ అవుతుంది. ఇక నెక్స్ట్ మే వస్తుందా లేకపోతే జూలైలో ఇస్తాడా జూన్లో ఇస్తాడా అనేది ఇంకెవరికైతే తెలియదు అనమాట. సో బయట ఫ్యాన్స్ మాత్రం చాలా చికాకుగా ఉన్నారు అండ్ చూడాలన్న ఉత్సాహం ఎగ్జైట్మెంట్ కూడా పోతుంది ఇన్నిసార్లు మీరు పోస్ట్ పోన్ చేస్తే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఏదో మూవీ టీం నుంచి ఏదో ఒక క్లారిటీ అనేది ఉండాలి. లైక్ ఈ డేట్లో రిలీజ్ చేస్తున్నాము అంటే ఆ డేట్లోకి రిలీజ్ చేయాలి. అయినో మూవీ అంటే అంత పెద్ద టాస్క్ కాదు, కొన్ని చిన్న చిన్న పనుల వల్ల పోస్ట్ పోన్ అవ్వడం జరుగుతాయి అని చెప్పేసి అర్థం చేసుకుంటాం. బట్ పదే పదే అదే పోస్ట్ పోన్ జరిగింది అంటే ఫ్యాన్స్లో డెఫినెట్గా డిసప్పాయింట్మెంట్ వస్తుంది అండ్ చూడాలనే ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుంది. అండ్ మొన్నటిదాకా ఏం చెప్పారు అంటే ఎందుకు పోస్ట్ పోన్ అవుతుంది అంటే మొన్నటి వరకు కూడా టాక్సిక్ మూవీ ఉంది కాబట్టి దానికి కాంపిటీషన్గా ఉంటుంది అని చెప్పేసి ఏదో సమ్ రీజన్స్ వల్ల పోస్ట్ పోన్ చేశారు. అండ్ ఇంకొకటేమో మళ్ళీ నెక్స్ట్ ఐటమ్ సాంగ్ ఒకటి షూట్ చేసేది ఉంది, అన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్ని పనులు టెక్నీషియన్ వర్క్స్ కూడా అయిపోయినాయి. సో ఐటమ్ సాంగ్ ఒకటి బ్యాలెన్స్ ఉంది అని చెప్పేసి మొన్న కూడా ఒకటి అన్నారు. సో ఐటమ్ సాంగ్ని ఎన్ని రోజులు షూట్ చేస్తారు? అండ్ మళ్ళీ బుచ్చిబాబు సానా ఇంకొక కొన్ని ఏరియాస్ పెండింగ్లో ఉన్నాయి, మళ్ళీ కొంచెం అవి మంచిగా క్రియేట్ చేసి మంచి సీన్స్ని ఎక్కించాలి పంపించాలి అని చెప్పేసి మళ్ళీ దానికి ఇంకా ఎక్స్ట్రా టైం తీసుకోవడం లాంటివి జరిగింది. అరే ఎన్నిసార్లు పోస్ట్ పోన్ చేస్తారు అంటే లైక్ ఒక మూవీని ఇన్నిసార్లు పోస్ట్ పోన్ చేయడం వల్ల మీకేం వస్తుంది? ఐటమ్ సాంగ్ అన్నారు మధ్యలో లైక్ మార్చ్లో పోస్ట్ పోన్ అన్నాక ఏప్రిల్ మంత్కి ఒక 1 మంత్ దాకా చాలా టైం ఉంది. అండ్ ఇప్పుడు నాకు తెలిసి మేలో కూడా మీరు రిలీజ్ చేయరు అండ్ ఇప్పటిదాకా కూడా దగ్గర 2 మంత్స్ గ్యాప్ వచ్చింది. సో 2 మంత్స్ గ్యాప్ వచ్చినప్పుడు మీరు ఒక ఐటమ్ సాంగ్ని షూట్ చేయలేరా అంత తొందరగా? అండ్ అంతేకాకుండా చిన్న చిన్న క్లిప్స్ కానీ సీన్స్ కానీ మూవీలో కొన్ని వీక్ ఉన్న ఏరియాస్ని మళ్ళీ అవి స్ట్రాంగ్గా ప్రొజెక్ట్ చేయడానికి మళ్ళీ రీషూట్ చేస్తున్నారు అని చెప్పి కూడా టాక్ వచ్చింది. ఇంకెన్నిసార్లు ల్యాగ్ చేస్తారండి, ఇంకెన్నిసార్లు రీషూట్ చేస్తారు? అండ్ రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో లైక్ రామ్ చరణ్ ఒక పోస్ట్ పెట్టాడమంట లైక్ ఆ స్విమ్మింగ్ పూల్లో అది ఇది అని చెప్పేసి. దాని కింద బుచ్చిబాబు సానా గారి కామెంట్ ఉంది, ఇంకొక ఛాన్స్ ప్లీజ్ అని చెప్పేసి. వద్దురా నాయన, ఒక్కసారి ఛాన్స్ ఇస్తేనే లైక్ రామ్ చరణ్తోని దగ్గర ఒక ఇయర్ మొత్తం మూవీ తీసి కూడా ఇంకా నువ్వు డిప్లాయ్ చేయలేకపోతున్నావు. ఇంకో ఛాన్స్ ఇస్తే ఇంకో 10 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుంది. యూజువల్లీ ఏ హీరో అయినా ఒక సినిమాకి 100 days కంటే ఎక్కువ ఇయ్యరు అంటిల్ అండ్ అన్లెస్ అదొక పాన్ ఇండియన్ మూవీ అయితే. అండ్ మన రామ్ చరణ్ మాత్రము ఈ పెద్ద మూవీకే ఆల్మోస్ట్ ఒక ఇయర్ మొత్తం టైం ఇచ్చారు అండ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ ఒక క్లారిటీ అనేది ఎవ్వరూ ఇవ్వట్లేదు పెద్ద మూవీ యూనిట్. మనకి ఇప్పటిదాకా కూడా చూసుకుంటే ఓన్లీ 2 సాంగ్స్ రిలీజ్ చేశారు అండ్ ఒక 2 గ్లిమ్స్ రిలీజ్ చేశారు. అండ్ రిలీజ్ చేసిన దాంట్లో కూడా మొన్న హనుమాన్ జయంతి రోజు ఒక గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. అండ్ అక్కడెక్కడ కూడా లైక్ మూవీ అఫీషియల్ డేట్ రిలీజ్ చేయడం అనేది మెన్షన్ చేయలేదు. అండ్ ఫ్యాన్స్ అయితే చాలా డిసప్పాయింట్ అయిపోయారు. మీ నుంచి ఏదో ఒక క్లారిటీ రావాలి. సరే ఈరోజు పోస్ట్ పోన్ అయింది అంటే నెక్స్ట్ మీకు ఎప్పుడైతే స్కెడ్యూల్ ఫినిష్ అవుతుందో ఆ డేట్ రోజు మీరు మాకు ఒక అఫీషియల్ డేట్ అనౌన్స్ చేస్తే మేము కౌంట్ డౌన్లు వేసుకుంటాము, మేము ఎగ్జైట్ అవుతాము, హ్యాపీగా ఫీల్ అవుతాం. అంతేగాని ఇలా డిలే చేస్తూ పోతుంటా ఉంటే మనకి మూవీ అయితే చూడడానికి అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. నాకనే కాదు, ప్రతి రామ్ చరణ్ ఫ్యాన్ ఏ హీరో ఫ్యాన్ అయినా కానీ ఒకసారి పోస్ట్ పోన్ చేస్తే సరే పనులు అవ్వలేదేమో అనుకోవచ్చు, కానీ ప్రతిసారి ఇలానే పోస్ట్ పోన్ చేసినట్టయితే డెఫినెట్గా మూవీ మీద ఇంట్రెస్ట్ అయితే పీక్తుంది అనమాట. సో చూద్దాం నెక్స్ట్ ఇంకా ఎప్పుడు రిలీజ్ చేస్తాడు అనేది అఫీషియల్ డేట్ ఇంకా ఇవ్వలేదు. సో ఇచ్చినప్పుడు మళ్ళీ దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్.